సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ అమెరికాలో షట్ డౌన్ అని అంటే ప్రభుత్వ ఆఫీసులన్నీ క్లోజ్ చేసినట్టుగా చెప్తున్నారు సార్. మరి ఎందుకు ఈ గల కారణాలేంటి? అత్యవసర ఆఫీసులు తప్ప మిగతా ఆఫీసులన్నీ క్లోజ్ చేశారు. మరి ఈ సంఘటన ఎందుకు చేశారు? ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు సార్? ఆ నిర్ణయం ద్వారా ఇండియాకి ఏమన్నా ప్రభావం ఉండొచ్చా సార్? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ వచ్చినప్పటి నుంచి కూడా రోజు ఏదో ఒక వివాదం కావచ్చు, రోజు ఏదో ఒక టెన్షన్ కావచ్చు. అంటే ట్రంప్ మైండ్లో ఎప్పుడు ఏ నిర్ణయం బయటకు వస్తుందో ఆ నిర్ణయం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రభావం అనేది పడుతుంది. రిఫిల్ ఎఫెక్ట్ అంటారు. అట్లాంటి రిఫిల్ ఎఫెక్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా పడుతుంది. ఇప్పుడు మామూలుగా గతంలో మన ఇండియాకి సంబంధించి అయితే ఫస్ట్ ఏమో ఇమిగ్రేషన్, యాంటీ ఇమిగ్రేషన్ అలా తీసుకొచ్చాడు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. రెండోదేమో టారిఫ్స్ వేశాడు. దాదాపు 50% మన దేశం నుంచి ఆ దేశంకి వెళ్ళే ఎక్స్పోర్ట్ గూడ్స్ మీద టారిఫ్ వేశాడు. తర్వాత H1B వీసాల రిస్ట్రిక్షన్స్ పెరిగాయి. ఇలా రకరకాల నిర్ణయాలు ట్రంప్ తీసుకున్నాడు. లేటెస్ట్గా ఏంటంటే అమెరికాలో షట్ డౌన్ అనేది స్టార్ట్ అయింది. షట్ డౌన్ అంటే ఏంది, దాన్ని ఎందుకు తీసుకున్నారు, దానివల్ల అమెరికా మీద ప్రభావం ఏంటి, దానివల్ల ప్రపంచం మీద ప్రభావం ఏంటి, ముఖ్యంగా ఇండియా మీద ఎలాంటి ప్రభావం పడుతుంది, ఇది షార్ట్ టర్మ్ ప్రభావం ఏంటి, లాంగ్ టర్మ్ ప్రభావం ఏంటి అనేది మనం చూద్దాము. షట్ డౌన్ అంటే అర్థమైందంటే అమెరికాలో ఉండే నాన్ ఎసెన్షియల్ గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ క్లోజ్. ఎందుకంటే ఉద్యోగస్తులు పనిచేయడానికి లేదు. మొత్తంగా అమెరికాలో 40 లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉంటారు. అందులో ఇప్పుడు 8 లక్షల మందికి ఉద్యోగాలు పోయినాయి. ఉద్యోగాలు పోయినాయంటే పర్మనెంట్గా కాదు, టెంపరీగా. అంటే వాళ్ళు ఇంకా అన్పెయిడ్ లీవుల్లో, అంటే వేతనం రాని లీవుల్లోకి వెళ్ళిపోయారు. అంటే టెంపరీగా వాళ్ళని తొలగించినట్టు. ఎందుకు ఇది జరిగింది అన్నప్పుడు అమెరికాలో మామూలుగా మనకి ఇక్కడ ఎట్లయితే పార్లమెంట్ అంటామో, పార్లమెంట్లో రాజ్యసభ లోక్సభ ఉంటాయో, అలాగే అమెరికాలో కూడా కాంగ్రెస్ అంటారు దాన్ని. కాంగ్రెస్లో 2 ఉంటాయి. ఒకటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్, ఈ 2 ఉంటాయి. మనకి ఎలాగైతే బడ్జెట్లు ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పాస్ అయితేనే కదా మనకి మిగతా అన్ని పనులు అవుతాయి, అలాగే అక్కడ కూడా కాంగ్రెస్లో బడ్జెట్ పాస్ అవ్వాలి. వాళ్ళకి అక్టోబర్ 1 అనేది ఫిస్కల్ ఇయర్ అంటారు, ఆర్థిక సంవత్సరం. అక్టోబర్ 1 అనేది డెడ్ లైన్ అనమాట. అప్పట్లోగా బడ్జెట్ పాస్ అవ్వాలి, లేకపోతే ఫండ్ ఆగిపోతుంది. గవర్నమెంట్ ఆఫీసులకి అంతా ఖర్చు పెట్టేది గవర్నమెంట్ ఖర్చు పెట్టాలంటే బడ్జెట్ పాస్ అవ్వాలి. బడ్జెట్ పాస్ అవ్వకపోతే గవర్నమెంట్ స్పెండింగ్ అనేది ఆగిపోతుంది. ఇప్పుడు ఏమైందంటే అక్కడ బడ్జెట్ పాస్ కాల, మొన్న అక్టోబర్ 1కి బడ్జెట్ పాస్ కాలేదు కాబట్టి ఇప్పుడు బడ్జెట్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఆగిపోవడం వల్ల గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీలు కూడా రావు. కాబట్టి శాలరీలు ఆగిపోయినాయి. శాలరీలు ఆగిపోయడమే కాకుండా వాళ్ళని ఇంటికి పంపించే కార్యక్రమం జరిగింది టెంపరీగా. సో ఎందుకు ఇది జరిగిందంటే అక్కడ డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ అని ప్రధానంగా 2 పార్టీలు ఉంటాయి. ట్రంప్ పార్టీ పేరు రిపబ్లికన్ పార్టీ, దానికి ఆపోజిట్గా ఉన్న పార్టీ పేరు డెమోక్రటిక్ పార్టీ. ఇక్కడ ఏంటంటే ట్రంప్ వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అందులో ఒకటి ఏంటంటే గవర్నమెంట్ స్పెండింగ్ని కట్ చేయడం. దీనికోసం డోజ్ అనే ఒక డిపార్ట్మెంట్ కూడా పెట్టారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే పేరుతో డిపార్ట్మెంట్ పెట్టాడు. దానికి బాస్గా ఎలన్ మస్క్ పెట్టాడు. మళ్ళీ వీళ్ళిద్దరికి గొడవలు వచ్చి బయటకు వచ్చేసాడు ఎలన్ మస్క్. అంటే ట్రంప్ ఏం చేస్తున్నాం అంటే కొన్ని సర్వీసెస్కి, ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేయడం, హెల్త్ మీద స్పెండ్ చేయడం, సోషల్ సెక్యూరిటీ మీద స్పెండ్ చేయడం, ఇలాంటి, అట్లాగే రీసెర్చ్, మెడికల్ రీసెర్చ్ మీద స్పెండ్ చేయడం, ఇలాంటి వాటికంతా కట్ చేసేసాడు ఫండ్. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ అమెరికా $35 ట్రిలియన్ అప్పులో ఉంది. జాతీయ అప్పు, నేషనల్ డెట్ అంటారు. ఇది $35 ట్రిలియన్. అంటే మన ఎకనామీ ఇప్పుడు $4 ట్రిలియన్ ఎంత ఉంది, 3 to 4 ట్రిలియన్ మన మొత్తం ఎకనామీని. కానీ అమెరికా అప్పే $35 ట్రిలియన్ ఉందంటే మనం ఊహించుకోవచ్చు. అంటే చైనా ఎకనామీనే $19 ట్రిలియన్ ఎంత ఉంది. అమెరికాకి అంత అప్పు ఉంది. ఈ అప్పుని తగ్గించాలంటే గవర్నమెంట్ స్పెండింగ్ని తగ్గించాలి అనేది ట్రంప్. దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది అనేది ఆయన ఉద్దేశం. సో తగ్గించడం వల్ల ఏమవుతుందంటే పేద ప్రజలకి మెడికల్ కేర్లో, ముఖ్యంగా ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ కేర్ అనేది అందరికీ నిత్యావసరాలు. ఈ మెడికల్ కేర్లో పేదలకి కట్ అయిపోవడం వల్ల పేదలు బాధలు పడతారని చెప్పి డెమోక్రాట్స్ ఏం చెప్తున్నారంటే ఈ నిర్ణయాన్ని నువ్వు వెనక్కి తీసుకోమని ట్రంప్ను అడుగుతుంటే ట్రంప్ తీసుకోవట్లే. అందుకని వాళ్ళు ఏం చేశారంటే బడ్జెట్లో
హెల్త్ కేర్కి సోషల్ సెక్యూరిటీకి ఎడ్యుకేషన్కి ఫండ్స్ కేటాయించకపోతే మేము బడ్జెట్కి ఓటేయమని వాళ్ళు చెప్తున్నారు. సెనేట్లో బడ్జెట్ పాస్ అవ్వాలంటే 60 ఓట్లు రావాలి. కానీ ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్కి 53 ఓట్లే ఉన్నాయి, ఇంకా 7 ఓట్లు తక్కువ ఉన్నాయి. సో డెమోక్రాట్స్ ఓటేస్తేనే బడ్జెట్ పాస్ అవుతుంది. డెమోక్రాట్స్ ఓటేయట్లా, దానివల్ల ఆగిపోయింది. ఇది విషయం అనమాట. దీనివల్ల ఇప్పుడు 8 లక్షల మంది ఉద్యోగాలు టెంపరీగా పోయినాయి. ఇలాగ ఇంతకుముందు జరిగిందంటే ట్రంప్ ఉన్నప్పుడే జరిగింది. ఫస్ట్లో కూడా మామూలుగా అమెరికన్ చరిత్రలో 1976 నుంచి ఇప్పటి వరకు 21 సార్లు షట్ డౌన్ జరిగింది. అయితే అంతా కూడా 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అలాగే షట్ డౌన్. కానీ ట్రంప్ 2018 చివరిలో ఇట్లాగే అప్పుడు కూడా గొడవ జరిగి షట్ డౌన్ చేస్తే 35 రోజులు జరిగింది. అంటే అమెరికన్ చరిత్రలోనే ఎక్కువ కాలం షట్ డౌన్ ట్రంప్ పీరియడ్లో 35 రోజులు జరిగింది. ఇప్పుడు మళ్ళీ 7 ఏళ్ల తర్వాత ఇదే ట్రంప్ పీరియడ్లో మళ్ళీ షట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇది ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు. 35 రోజులు దాటుతుందా, ఎన్ని రోజులు జరుగుతుంది అనేది తెలియదు. అయితే దీనివల్ల ఏంటంటే ఇక్కడ షట్ డౌన్ అంటే అర్థం ఏంటంటే నాన్ ఎసెన్షియల్, అంటే ఎసెన్షియల్ అంటే నిత్యావసరం ప్రజలకి ఏవేవి ఉన్నాయి, వాటర్ సప్లై కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన కొన్ని నిర్ణయాలు కావచ్చు, తర్వాత ఎయిర్పోర్ట్కి సంబంధించి కావచ్చు, ఇట్లా మెడికల్, పోస్టలు ఇలాంటివి నిత్యావసర సర్వీసులేమో ఉంటాయి, పనిచేస్తాయి. కానీ వాళ్ళకి కూడా శాలరీలు వాళ్ళు అన్పెయిడ్ జాబ్ చేయాలి వాళ్ళు కూడా, ఎందుకంటే బడ్జెట్ లేదు కదా శాలరీలో. కానీ వాళ్ళకి మళ్ళీ వస్తాయి, ఈ బడ్జెట్ ఓకే అయినాక పాత శాలరీ కూడా వస్తుంది. కానీ మిగతా 8 లక్షల మంది అయితే ఉద్యోగాలు టెంపరీగా పోయినాయి. దీనివల్ల ఎఫెక్ట్ ఏమేమి జరుగుతుందంటే మొదటిది ఎకనామిక్ డేటా అనేది ఆగిపోతుంది. ఎకనామిక్ డేటా చాలా అవసరం. అంటే పాలసీ డెసిషన్లకి ఎకనామిక్ డేటా ఉండాలి. అంటే నిరుద్యోగం ఎంత ఉంది, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత వ్యయం అవుతుంది, ఈ మొత్తానికి సంబంధించి ఎకనామిక్ డేటా ఎప్పటికప్పుడు కావాలి. బ్యాంకుల నిర్ణయాలు తీసుకోవాలంటే కూడా ఎకనామిక్ డేటా కావాలి. ఇప్పుడు బ్యాంకుల నిర్ణయాలు తీసుకోలేవు, వీసాలు ఆగిపోతాయి, ట్రావెల్ ఆగిపోతుంది, చాలా చోట్ల మెడికల్ బిల్లులు ఆగిపోతున్నాయి. ఇలాగా మొత్తం అస్తవ్యస్తం అయితే అవుతుంది. దీనివల్ల ఇప్పుడు కంపెనీలకి లాస్ వస్తుంది. ఆల్రెడీ స్టాక్ మార్కెట్ డౌన్ అయింది. ఇండియాలో కూడా ఈరోజు ఇందాక చూస్తే నేను స్వల్పంగా డౌన్, నిన్న లీవ్, మొన్న ముందు ఒక 4 రోజులుగా బాగుంది. కానీ ఈరోజు మళ్ళీ నెగిటివ్కి వచ్చింది. అలాగా స్టాక్ మార్కెట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాగా మొత్తం అమెరికన్ ఎకనామీ జీడిపి దాదాపు 1.2 నుంచి 2.4 వరకు పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మామూలుగా అక్కడ జీడిపి 7 నుంచి $15 బిలియన్ ఉంటుంది పర్ ఇయర్. అది ఇప్పుడు డౌన్ అయ్యే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే ఎకనామీ అనేది డౌన్ అవుతుంది, ట్రేడ్ తగ్గుతుంది, తర్వాత వీసాలు ఇట్లాంటివి ఇమిగ్రేషన్ మీద దీని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా దీనివల్ల ఏంటంటే ఐటీ సెక్టర్ దెబ్బతింటుంది. ఇప్పుడు మనకి H1B అనే వీసా 70% ఐటీ సెక్టర్కే ఇస్తారు. సో ఈ ఐటీ సెక్టర్ మీద ఈ వీసాలు ఆగిపోయినప్పుడు ఐటీ సెక్టర్ మీద కూడా దెబ్బ పడుతుంది. అట్లాగే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద దెబ్బ పడుతుంది. సో దీని ప్రభావం ఇండియా మీద కూడా, మనకి అమెరికాకి దాదాపు 200 బిలియన్ల బైలేటరల్ ట్రేడ్ ఉంది. ఈ బైలేటరల్ ట్రేడ్ అనేది ఇప్పుడు దెబ్బతింటుంది ఇండియా మీద. అట్లాగే మనకి ఎవరి ఇయర్ $100 బిలియన్ రెమిటెన్స్ అంటారు. అంటే మన వాళ్ళు 54 లక్షల మంది అమెరికాలో ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళు అక్కడ సంపాదించింది ఇక్కడ పెట్టుబడులు పెట్టడము, ఇండ్లకు పంపించడము చేస్తారు. అది రెమిటెన్స్ అంటారు. ఇది $100 బిలియన్ల వరకు పర్ ఇయర్ ఉందన్నమాట. ఇది ఇప్పుడు తగ్గిపోతుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఆ డబ్బులు ఇక్కడికి రావు, దీని మీద పడుతుంది. అట్లాగే మన దేశంలో ఉన్న టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ లాంటివి అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళ మీద దీని ప్రభావం పడుతుంది. ఇలాగ ఓవరాల్గా ఇండియా మీద కూడా దీని ప్రభావం అనేది ఖచ్చితంగా పడుతుంది అనమాట. సో ఇది ఇప్పుడు డెమోక్రాట్స్ ఏమో రిపబ్లికన్స్ని తిడతాం, అంటే ట్రంప్ని విమర్శిస్తున్నారు. ట్రంప్ వచ్చినాకనే ఇలా జరుగుతుంది, ఈ షట్ డౌన్ కారణం ట్రంప్ ఏమో ఇది డెమోక్రాట్స్ మొండి పట్టుదల పెట్టుకున్నాడు, బడ్జెట్ పాస్ అయినాక మనం డిస్కస్ చేద్దామంటే వినట్లేదు వాళ్ళు అని చెప్తున్నారు. డెమోక్రాట్స్ ఏమంటున్నారంటే ట్రంప్ వచ్చినాక ఏం చేస్తున్నారంటే డెమోక్రాట్స్ అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఆ రాష్ట్రాలకు ఫండ్ కట్ చేస్తున్నాడు ట్రంప్.
ఇప్పుడు ఇక్కడ కూడా అదే కదా, మోడీ ఏం చేస్తాడు, నాన్ బీజేపీ రాష్ట్రాలకి సరిగ్గా ఇవ్వడు ఫండ్. ఎందుకంటే ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలంటే ఫండ్లు ఆగిపోతాయి. అదే బీజేపీ రాష్ట్రాలకి బ్రహ్మాండమైన ఫండ్స్ వస్తాయి. సేమ్ ట్రంప్ కూడా ఇదే లాజికే, మన ప్రత్యర్థులు ఉన్న చోట తగ్గించాలని. సో అదొకటి. రెండోది ఏంటంటే ట్రంప్కి షట్ డౌన్ ఉంటే మేలే అనుకుంటున్నాడు. ఎందుకంటే దీనివల్ల కొంతమంది ఉద్యోగాలు తీసేయచ్చని, ఈ సాగుతో తీసేయచ్చని ఆయనే అనౌన్స్ చేశాడు. సో ఈ ఎఫెక్ట్ అనేది షార్ట్ టర్మ్లో మాత్రం ఇండియా మీద కూడా బలంగా ఉంటుంది. అయితే ఇవన్నీ తట్టుకొని ఇండియా నిలబడగలిగినంత ఎకనామీ అయితే ఇండియాకు బలమైన ఎకనామీ ఉంది. వృద్ధి రేటు కూడా 6 నుంచి 7% మనకి గ్రోత్ రేట్ ఉంది. కాబట్టి ఇండియాకి ఇవన్నీ కూడా టెస్టింగ్ పీరియడ్ లాంటివి. అంటే కంప్లీట్గా మనం ఎక్కువ ఇటు ఉద్యోగాలకు కావచ్చు, ఇటు ట్రేడ్ కావచ్చు, అన్నిటి మీద అమెరికా మీద ఆధారపడడం అనేది తగ్గించుకోవాలి అన్న ఒక సిగ్నల్ ఇండియాకి దొరికిందనమాట. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఇండియా తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ఆల్రెడీ తీసుకుంటుంది మోడీ గవర్నమెంట్ ఆ వైపుగా. బట్ ఇట్ టేక్స్ టైం. టెంపరీగా మాత్రం మనకి ఇబ్బందులు ఉంటాయి, లాంగ్ టర్మ్లో ఇబ్బందులు ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ.